హృదయ వేదనను ఏ కుంచె, ఏ పెన్సిలు గీయగలదు? నా దేవా, నా దేవా, నీవు నన్నేలా వెడనాడితివని పలికిన ఆ కేకలు, ఆ ఆర్తనాదాలు, ఆ అల్లరి మూక యొక్క హేళన కేకలన్నిటినీ దాటిపోయింది. పవిత్రమైన ఏకాంత స్థలానిలోకి మనము ఆ కేకల ద్వారా చేరుకోగలం. కొట్టబడిన కాపరి యొక్క లోతైన ఆ శ్రమలు నిత్యమైన మర్మముతో కప్పబడి ఉన్నాయి. ఏ మర్త్యుడును, ఏ మంచి వాడు వాటిని చూపలేడు. ఆ ఏకాంతపు చీకటి అనేక సముద్రపు అంచున పిల్లల వలె మనము నిలవబడి పొర్లుచున్న జల తరంగములను కొద్దిగా మాత్రమే చూడగలం. కానీ ఆ తరంగముల క్రింద మునిగిపోయిన వారు అనుభవించే శ్రమలు, బాధలు మన గ్రహింపుకు అందవో. దేవుడు వాటిని మన కన్నులకు మరుగుపరిచి ఉన్నాడు. సిలువలు గీస్తా ఉన్నారు, కొండని గీస్తూ ఉన్నారు, ఆ హింసించే, అవహేళన చేసే వాళ్ళను చూపిస్తా ఉన్నారు. కానీ దేవుని మహా ఉగ్రత, ఎత్తబడిన చెయ్యి ఎవరికి వలపడదు. గురపోతు కొమ్ములు. కీర్తన 22:21 వచనంలో ఆయనను చుట్టిన వేళ తండ్రి ఆయన మనవి ఆలకించినట్లుగా చూస్తా ఉన్నాం. 22వ వచనంలో ఆయన పునరుత్థానపు స్థానంలో ఉన్నాడని తెలుసుకుంటాం. నీ నామము నా సహోదరులకు అను మాటలవే ఏంటివి? యోహాను సువార్త 20:17లో ఈ మాటలను ప్రభు ఖాళీ అయిన సమాధి వద్ద ఏడుస్తూ ఉన్న మగ్దలేని మరియ చెప్తా ఉంది. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని చెప్తా. ఈ మాటలు నావి, నీవి, నాకు, నీకు ధన్యకరమైనవిగా ఉన్నాయి. ఈ వర్తమానము మన నేరము పూర్తిగా పరిష్కరింపబడతా ఉంది. తీర్పు నుండి తప్పింపబడి సురక్షితమైన ఆశ్రయము కల్పించబడతా ఉంది. మన ఆశ్రయపురం ప్రభు అయిన యేసు క్రీస్తే. మన ఆధారం, మన దుర్గము, మన కోట, మన శైలము, మన విమోచన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఇక మనకు అవసరం లేదవి.